నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం రాశి శివాలయాల్లో భాగంగా రెండవ శివాలయమైన మిథున రాశికి సంబంధించిన శివాలయం చూద్దామండి. ఈ ఆలయం ద్రాక్షారామానికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హసన్బాద్ అనే గ్రామంలో ఉందండి. ద్రాక్షారామం కాకినాడ హైవే పక్కనే ఈ ఆలయం నిర్మించబడి ఉంటుందండి. ఇక్కడ స్వామివారు మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారు. ద్రాక్షారామానికి అష్టదిక్కుల్లోనూ శివాలయాలు ఉండేలాగా ఉన్న 12 రాశుల్ని 8 విభాగాలుగా విభజించి 8 శివాలయాలు ఇక్కడ నిర్మించడం జరిగిందండి. పుట్టిన వ్యక్తికి 27 నక్షత్రములు 108 పాదాల్లో ఏదో ఒక దాంతో సంబంధం కలిగి ఉంటారు. కులమత భేదాలు లేకుండా ఎవరైనా జన్మ నక్షత్ర పాదములకు కానీ నామ నక్షత్ర పాదములకు కానీ సంబంధించిన శివలింగమును పూజించి ఆ తర్వాత రాశిలింగమును అర్చించి ఆ తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామిని దర్శించడం వారికి గ్రహబాధలు తొలగి అష్టైశ్వర్యములు కలుగునట్లు ఎలాంటి అతిశయోక్తి లేదండి. ఈ విషయాన్ని ముందుగా అగస్త్య మహర్షి గుర్తించారండి. ఆ తర్వాత ఆయన చాలా శివలింగాలు ఈ చుట్టుపక్కల ప్రతిష్ఠించడం జరిగింది. సుమారు 20 సంవత్సరాల క్రితం శ్రీ 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 ఆదివారపేట బాలయోగి మహారాజు గారి ఆశీస్సులతో ఆయన ఆదేశాల మేరకు శివశ్రీ తాళ సాంబశివరావు గారు అలాగే శివశ్రీ గంపల సోమేశ్వరరావు గారు ఎంతో కష్టపడి ఈ శివాలయాలన్నీ సేకరించి వీటి వివరాలన్నింటినీ మనకిప్పుడు ఎంతో సునాయాసంగా దర్శనం కలిగించుకునేలాగా వాళ్ళు మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడంటే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీ అయిపోయి మనం ఈజీగా వెళ్ళగలుగుతున్నామండి. కానీ అప్పట్లో వాళ్ళు సైకిల్ మీద కూడా ప్రయాణం చేసి ఎంతో కష్టపడి విశేషమైన కృషి చేసి ఈ ఆలయాలన్నింటినీ మనందరికీ పరిచయం చేశారు. ఎంతైనా మనం వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాల్సి ఉంటుందండి. మీరు ఈ నక్షత్ర శివాలయాలకు సంబంధించి అలాగే రాశి శివాలయాలకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా అలాగే వసతి సదుపాయాలు రవాణా సదుపాయాల గురించి కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే రాజరాజేశ్వరీపీఠం ద్రాక్షారామం వారిని సంప్రదించవచ్చండి. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను మీకు ఇస్తాను. మీకు వారు అన్ని వివరాలు సవివరంగా తెలియచేయగలరు. ఈ హసనాబాద్లోని ఆలయం చాలా చక్కగా ఉందండి. చాలా నూతనంగా దీన్ని ఆధునీకరించారు. చాలా బాగుంది. అలాగే మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తే మీకు పూజారి గారు వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఆల్ అనే బటన్ ప్రెస్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతిరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటానండి. రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. నమస్తే.